సుధా, మా దోస్తు గాళ్ళు వచ్చిల్లట. స్టేషన్ పోయి తీసుకొత్తా. కూల్ డ్రింక్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టినా, చికెన్ తెచ్చి కిచెన్ లో పెట్టినా, కూర మొత్తం అండు. సగం పక్క పెట్టినా, పక్క వాళ్ళకి ఇచ్చిన. ఇలాంటి కథలు చెప్పకు. అసలే నీ పిసిని కొట్టేసాను నాకు తెలుసు. నేనేం చేశానండి? ఎప్పుడు చూడు నన్నే అంటారు. పోయిన వారం మా చుట్టాలు వత్తాలని కిలో చికెన్ తెచ్చిన. అలా సగం తీసుకొని పక్కోళ్ళకి ఇచ్చినావు. నేనేమైనా ఉత్తగానే ఇచ్చిన్నా? పైసలు ఇస్తేనే కదా ఇచ్చింది. అదేనే నేను చెప్పేది. వండమని నీకిస్తే మా ఆయన కోళ్ళ ఫామ్ పోయి తెచ్చిండు. కూర మంచిగా ఉంటదని చెప్పి 100 రూపాయలు 200 తీసుకున్నావట. మరి పుణ్యానికి ఇస్తారా అండి? ఎండల పోయి వచ్చింది మీరు, రానిపోని ఛార్జీలు తీసుకోవద్దా? అయినా వండమనిస్తే వాళ్ళకెందుకు ఇచ్చినవే నువ్వు? మీ చుట్టాలు 4 వస్తారన్నావు, 2 వచ్చిళ్ళు. ఖరాబ్ చేసేదానికని తీసుకొని వాళ్ళకి ఇచ్చిన. నాదా తప్పు? అదిగాదే, వాళ్ళిద్దరు వస్తారని వాళ్ళు వచ్చే వరకు నాకే తెలియదు. వాళ్ళు రాకముందుకే తీసుకుపోయి ఎట్లా ఇచ్చినావు? అంటే అది సరే, టైం అవుతుంది. నేను పోయి మా దోస్తు గాళ్ళని తీసుకొస్తా. వచ్చేలోపు మంచిగా అండి పెట్టు. సుధా, ఉన్నావా? చెప్పక్క. మా ఇంటికి చుట్టాలు వచ్చిళ్ళు. మా ఆయన బండి ఖరాబ్ అయింది. ఒకసారి మీ ఆయన బండి ఎత్తే మా పోరడు చికెన్ తీసుకొచ్చి ఇస్తాడు. అర్రే, ఇంతకుముందే వాళ్ళ దోస్తులు వచ్చిళ్ళని స్టేషన్ కాడికి పోయేస్తాను పోయింది అక్క. అయ్యో, ఎట్లనో ఏమో ఇప్పుడు. వాళ్ళు అసలే దూరం నుంచి వచ్చిళ్ళు. నువ్వేం కంగారు పడకక్క, మా ఆయన చికెన్ తెచ్చిండు, అలా సగం ఇత్తతి. అమ్మయ్యా, ఇప్పుడు చికెన్ ఎట్లా అని చాలా కంగారు పడ్డా. సమయానికి నువ్వు ఇస్తాను. థమ్స్అప్ తెద్దామని పోతే మన సందు చివర కిరాణా కొట్టోడు షాప్ బంద్ చేసి ఉన్నది. అది కూడా ఉంటాయి పో. థమ్స్అప్ కూడా ఉన్నదక్క, అది కూడా తీసుకొచ్చి తాగు. తీసుకో అక్క, చికెన్ థమ్స్అప్. థ్యాంక్ యూ సుధా, సమయానికి ఇచ్చావు. ఇంటిపై డబ్బులు తీసుకొస్తా. ఒక 100 రూపాయలు ఎక్కువనే ఇస్తా. అమ్మయ్యా, ఇవాళ ఒక 200 లాభం. సుధా, అన్నయ్య బాగున్నారా? బాగున్నా చెల్లమ్మ. సుధా, కూల్ డ్రింక్ తీసుకురాపో. ఎండల పడొచ్చారు, కూల్ డ్రింక్ ఎందుకండి? నిమ్మరసం తీసుకొస్తా, చల్లగా చలవ చేస్తుంది. నిమ్మరసం తాగ్గానే కడుపు మొత్తం చల్లగైందిరా. కాళ్ళు చేతులు కడుక్కోండి, భోజనం వడ్డిస్తా. 1 అవర్ లేటర్. చెల్లెమ్మ, వంటలైతే సూపర్ చేసినావు. ఆ చికెన్ పకోడైతే నోట్లు వేసుకుంటూనే కరిగిపోయింది అనుకో. అవునరా, ఆ చికెన్ పకోడీ గురించి అయితే మాటలే చెప్పలేం. సరే, వెళ్ళొస్తాం చెల్లెమ్మ. చూసారా అండి, అట్లుంటది మన చేతి వంట. ఒప్పుకుంటాలే, బాగా చేసావని. సరే, నువ్వు వెళ్ళి ఓ గ్లాస్ లో థమ్స్అప్ పోసుకొని రాపో. ఇంతకు ముందే నిమ్మకాయ నీళ్లు తాగారు కదండి. అది దాగి గంట అయిందే. నువ్వు పోయి తీసుకొని రాపో. అంటే కూల్ డ్రింక్ లేదండి. కూల్ డ్రింక్ లేకపోవడం ఏంటే, పొద్దునే కదా తెచ్చింది. ఇదిగో సుధా, పొద్దున చికెన్ కూల్ డ్రింక్ ఇచ్చావు కదా, సమయానికి సహాయం చేసావమ్మా. ఒసే, పొద్దున్నే చిలక్కి చెప్పినట్టు చెప్పా కాదే, మొత్తం వండమని. పైగా కూల్ డ్రింక్ కూడా ఇచ్చావట. అంటే 200 లాభం వస్తుంది అని ఇచ్చానండి. నువ్వు నీ పిసిని కొట్టేశాలు. అవును, నాకు డౌటే. సగం చికెన్ వాళ్ళకిస్తే అంత కర్రీ చేసి చికెన్ పకోడీలా చేసావు? మీరు తిట్టానంటే చెప్తా. అగోరించావులే, ఏడు. 3 నెలల క్రితం మా ఇంటి దగ్గర చికెన్ పచ్చడి తెచ్చిన కదా, తెచ్చినావు. అది ఎలాగో మనం తింటలేం కదండి. ఖరాబ్ అయితాయని వేడి నీళ్ళలో వేసి మెత్తయినాక నూనెలో వేసి చికెన్ పకోడీ చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.